సార్, భారత్ ఫిఫ్త్ జనరేషన్ ఏఎంసీ జెట్స్‌ని మాత్రమే కాకుండా ఇప్పుడు సిక్స్త్ జనరేషన్ యుద్ధ విమానాల మీద కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. సార్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి? ఎస్ అండి. ఇప్పుడు పుట్టపర్తిలో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ ఆమ్కా కాంప్లెక్స్ కట్టడం ₹1,00,00,000. ఇంకా మనది ఆమ్కా అనేది 2035 నాటి కానీ వాయుసేనలోకి రాదు. కానీ ఇప్పటికే చైనా తన J-20, J-35 లాంటి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ కొన్ని వందలు తయారు చేసుకుని పెట్టుకుంది. అమెరికా కూడా F-35 లాంటి ఫైటర్ జెట్లు పెట్టుకుంది. రష్యా Su-57E లాంటివి పెట్టేసుకుంది. ఇంకా ఇండియా ఫిఫ్త్ జనరేషన్ ఫైటరే రాలేదు. ఇంకొక 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కానీ ఇలాంటి సందర్భంలో ఈ ఫిఫ్త్ జనరేషన్ తయారు చేస్తూనే ఇండియా సిక్స్త్ జనరేషన్ ఫైటర్స్ మీద దృష్టి పెట్టేసింది. ఎందుకంటే చైనా ఇప్పటికే ఈ J-36 లాంటి సిక్స్త్ జనరేషన్ పరీక్షించబోతుంది. తర్వాత అమెరికా కూడా నెక్స్ట్ జెన్ అంటే GAD అనేది సిక్స్త్ జనరేషన్ ఫైటర్ వచ్చేస్తుంది. ఇక రష్యా కూడా సిక్స్త్ జనరేషన్ ఫైటర్ తీసుకొచ్చేస్తుంది. ఇది Su-75 లాంటివి. సో ఈ యొక్క సిక్స్త్ జనరేషన్ ఫైటర్స్తో ఈక్వల్గా ఇండియా ఏదో ఫిఫ్త్ జనరేషన్ లేట్ అయింది కానీ సిక్స్త్ జనరేషన్ ఫైటర్ విషయంలో మాత్రం ఇటు చైనా, అమెరికా, రష్యాలతో వెనకాల ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇండియా ఇప్పుడు సిక్స్త్ జనరేషన్ ఫైటర్ యుద్ధ విమానంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియా సొంతంగా దీన్ని తయారు చేయడం కష్టం. కాబట్టి ఇండియా ఇప్పుడు ఏంటంటే 2 ప్రాజెక్టులు దీనికి అనుకూలంగా ఉన్నాయి. అదేంటంటే బ్రిటన్, ఇటలీ, తర్వాత ఇటలీ, తర్వాత జర్మనీ, ఈ దేశాలు కలిసి ఒక ప్రాజెక్టుని పెట్టినాయి. అదేవిధంగా జర్మనీ, ఫ్రాన్సు, స్పెయిన్ కలిసి ఇంకొక ప్రాజెక్టుని చేస్తున్నాయి అనమాట, జపాన్తో కలిపి. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు ఏదో ఒక దాంట్లో ఇండియా జాయిన్ అవుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువగా రిపోర్ట్లు ఏంటంటే UK, జపాను, ఇటలీ ఈ 3 దేశాలు కలిసి తయారు చేయబోతున్న సిక్స్త్ జనరేషన్ ఫైటర్ ప్రోగ్రాంలోకి ఇండియా జాయిన్ అవుతుంది అనేది తెలుస్తుంది. కొన్ని నెలల్లో ఇది జాయిన్ అయ్యే అవకాశాలు కూడా మనకు పుష్కలంగా ఉంది. ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ యూరోపియన్ కంట్రీలని UK, ఆ తర్వాత ముఖ్యంగా ఇటలీకి ఇప్పుడు ఇండియా ప్రధాని కూడా విజిట్ చేస్తున్నారు, మనం చూసుకోవచ్చు కూడా. ఇటలీ, UK, తర్వాత జపాన్, ఈ 3 దేశాలతో కలిపి ఇండియా, ఇందులో కెనడా కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ దేశాలు అధునాతనమైన డిఫెన్స్ టెక్నాలజీ ఉన్న ఈ దేశాలు సిక్స్త్ జనరేషన్ ఫైటర్ని తయారు చేయబోతున్నాయి. ఇది చైనా, అమెరికా, రష్యాలతో సమానంగా ఇది తొందరలోనే అంటే 2040-45 మధ్యలో ఇది వాయుసేనలోకి వస్తారన్నమాట. ఇప్పుడు మొదలు పెడితే ఈ ప్రోగ్రామ్. సో అది పెట్టకపోవడం వల్ల ఈరోజు ఫిఫ్త్ జనరేషన్లో మనం వెనకబడడం. ఒక డికేడ్ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. మరి దీనికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియా హ్యాస్ ది హ్యూజ్ మనీ ఇక్కడ పెట్టేస్తుంది. టెక్నాలజీలు ఏంటంటే సిక్స్త్ జనరేషన్ ఫైటర్ ఏంటంటే ముఖ్యంగా AI టెక్నాలజీని అది పూర్తిగా ఉపయోగించుకుంటుంది. ఈవెన్ మ్యాన్ పైలట్ లేకుండా కూడా ఉండే అవకాశం ఉంది. టిన్ జెట్, తర్వాత ఈ స్టెల్త్ కాదండి, అల్ట్రా స్టెల్త్ టెక్నాలజీ ఉంటుంది. అదేంటంటే నెక్స్ట్ హైపర్సోనిక్ మిసైల్, లేజర్ టెక్నాలజీ అంటే సూపర్ ఎనర్జీ వెపన్స్ని అది ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆ కమాండ్ కంట్రోల్ కింద నుంచే దాన్ని కమాండ్ కంట్రోల్ని డెవలప్ చేస్తారు. తర్వాత క్వాంటమ్ వెపన్స్ ఉండబోతున్నాయి, నెక్స్ట్ జెన్ వెపన్స్ అనమాట. సిక్స్త్ జనరేషన్ అనేది అధునాతనం. అది ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు గ్లోబల్ సూపర్ మిలిటరీ పవర్గా తయారైపోతారన్నమాట. అది ఇండియా ఫిఫ్త్ జెన్లో వెనకపడ్డాం కానీ సిక్స్త్ జెన్ విషయంలో మాత్రం ఇండియా వెనకపడడం అనేది కుదరదు. అందుకని సూపర్ గ్లోబల్ మిలిటరీ పవర్గా అవ్వాలి అంటే, చైనాని అడ్డుకోవాలి అంటే ఇది మనకి ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు ఇండియా డెవలప్డ్ కంట్రీ అంటే అమెరికాని అధిగమించి 2047 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ చైనా వెనకాల ఉండబోతుంది. 2047 లోపే ఈ సిక్స్త్ జెన్ ఫైటర్ కూడా రాబోతుందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు భారతదేశం 2040 నాటికే 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉండాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో 60% యుద్ధ విమానాలు ఇండియా తయారవ్వాలి. ముఖ్యంగా ఫిఫ్త్, సిక్స్త్ జెన్లో ఇండియాలోనే తయారవ్వాలనే లక్ష్యానికి అనుకూలంగా ఈ ప్రాజెక్టులో మనం చేరబోతున్నాం. సిక్స్త్ జెన్ మీద దృష్టి పెట్టడం అంటే ఇండియా ఇప్పుడు చూస్తే వ్యూహాత్మకంగా చైనా, అమెరికాలతో సమానంగా ఆలోచిస్తుంది. ఇంతవరకు ఎప్పుడు అది ఆలోచించాలి. ఇది మోడీ ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్లో పెట్టడం, తర్వాత చైనా, అమెరికాలతో సమానంగా డిఫెన్స్ టెక్నాలజీలో ఆలోచించడం అంటేనే మనం చాలా అభివృద్ధి రాబోతుంది అనేది ఒకటి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫిఫ్త్, సిక్స్త్ జెన్ ఫైటర్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇండియాలో భారత వాయుయానంలో జాయిన్ అవబోతుంది.